అంటే దాన్ని ఖండించాలి. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ వ్యాఖ్యల్ని ఖండించాలని నిరసన తెలియజేయడానికి మాత్రమే తాను వెళ్ళానంటూ పదే పదే అదే సమాధానాన్ని పోలీసుల వద్ద చెబుతున్నట్టు తెలుస్తుంది. మిగతా వాటికి సమాధానం దాటవేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు పిలుస్తాము, విచారణకు సహకరించాలని కూడా పోలీసులు అయితే చెప్పారు. రేపు లేదా ఎల్లుండి మరోసారి నోటీసులు ఇచ్చి జోగి రమేష్ని విచారించే అవకాశం కనబడుతుంది. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి జోగి రమేష్ సంబంధించి అరెస్టు జరుగుతున్న ఒక ప్రచారం మధ్యాహ్నం కూడా జరిగింది. కానీ ప్రస్తుతం పోలీసులు మాత్రం ఆయన ఆ పోలీసులు అడుగుతున్న సమాచారానికి, పోలీసులు అడుగుతున్న ప్రశ్నకి సరైన సమాధానం చెప్పకపోవడంతో మరోసారి ఆయన విచారణకి పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ చంద్రబాబు నివాసం మీద దాడి కేసులో ప్రత్యక్ష సాక్షుల్ని అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజ్ అన్నింటినీ పరిశీలించిన తర్వాతే జోగి రమేష్ మీద కేసు నమోదు చేశారు. ఆ రోజు ఆయన కారులో కర్రలు కానీ లేకపోతే ఆయుధాలు తీసుకొచ్చినటువంటి ఆ సమాచారం కూడా పోలీసుల వద్ద ఉంది కాబట్టి జోగి రమేష్ని విచారణ చేస్తున్నామని పోలీసులు అధికారులు చెప్తున్నారు. కానీ జోగి రమేష్ మాత్రం పోలీసులు అడుగుతున్న ప్రశ్నకి ఎక్కడ కూడా సమాధానం చెప్పుకోకుండా దాటవేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి ప్రధానంగా ఆయన డివైసెస్ కి సంబంధించి ఫోన్ డివైస్ కావచ్చు లేకపోతే సిమ్ కార్డ్ కి సంబంధించి అడగడం జరిగింది. కానీ ఆయన ఇవ్వలేదు అనేది ఇన్ఫాక్ట్ మాకు డివైసెస్ అడిగే అధికారం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ డివైస్ ని సొంతం చేసుకునే ప్రయత్నాలు కావచ్చు లేకపోతే డివైస్ ఆయన నుంచి రాబట్టే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారా? ఖచ్చితంగా డీఎస్పీ మురళీకృష్ణ అదే మాట చెప్పారు. విచారణ సందర్భంగా విచారణలో చట్ట ప్రకారం మాకు ఏ విషయాలను ఆయన అడిగే అవకాశం ఉంది. ఆ సందర్భంగా ఆయన ఉపయోగించినటువంటి సెల్ ఫోను సిమ్ కార్డును కూడా అడిగామని కూడా చెబుతున్నారు. ఆ సెల్ ఫోన్ సిమ్ కార్డు సేకరించడం ద్వారా అప్పుడు కాల్ డేటాని తీసుకుని ఆయన ఈ దాడికి ముందు ఎవరితో మాట్లాడు, ఎవరి ద్వారా ప్రేరేపితమై ఈ దాడి చేశారు, ఎవరైనా చెప్తే ఈయన దాడికి వచ్చారా, ఇలాంటి అన్ని అంశాలు ఈ కేసు చుట్టూ ముడిపడి ఉన్నాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఈయన ప్రోద్బలంతో వచ్చారనే అంశాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి కాల్ డేటా కానీ లేకపోతే మొబైల్లో ఉన్నటువంటి ఆడియోలో లేకపోతే వీడియోలో కీలకంగా ఉంటాయి కాబట్టి మొబైల్తో పాటు సిమ్ కార్డు కూడా కావాలనేది పోలీసులు చెప్తున్నారు. అంతేకాదు ఆ రోజు ఉపయోగించిన కారు కూడా తీసుకురావాలని చెప్పిన నేపథ్యంలో మన జోగి రమేష్ అయితే అదే కారులో వచ్చి ఇప్పుడు ఈ ఫోన్ కానీ సిమ్ కార్డు అయితే ప్రస్తుతానికి ఇవ్వలేదు. మొన్న జోగి రమేష్ మొదటి రోజు విచారణకు వచ్చిన సందర్భంగా అడిగితే నేను ఎప్పుడో యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి అదే సిమ్ కార్డు ఉపయోగిస్తున్నా, అదే నెంబర్ ఉపయోగిస్తున్నానంటూ ఆయన మీడియా సమావేశంలో కూడా తన నెంబర్ని చెప్పారు. ఈ నేపథ్యంలో మరి ఆ సిమ్ కార్డు ఇవ్వడానికి జోగి రమేష్ ఎందుకు వెనకాడుతున్నారు, ఆ మొబైల్ ఎందుకు వెనకాడుతున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా అవి స్వాధీనం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి మరోసారి విచారణ పిలుస్తారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా వాటిని స్వాధీనం చేసుకుని వాటి ద్వారా ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకువెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఈ కేసులో అయితే జోగి రమేష్ అయితే సహకరించట్లేదని పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా మరోసారి విచారణ చేస్తామని మాత్రం పోలీసులు చెప్తున్నారు. అంటే నెక్స్ట్ మరోసారి పిలిచి విచారణ జరిపించి అప్పుడు కూడా సమాధానాలు కనుక రాకపోతే, సంతృప్తి లేకపోతే పోలీసులకు సంబంధించి అప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఖచ్చితంగా అంటే విచారణ సందర్భంగా సరైన సమాధానం చెప్పకపోతే, విచారణ సహకరించకపోతే ఖచ్చితంగా అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి విచారణ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది పోలీసుల చట్ట ప్రకారం. కాబట్టి మరోసారి నోటీసులు ఇస్తామని పోలీసులు చెప్తున్నారు కాబట్టి అది రేపిస్తారా ఎల్లుండిస్తారా అనేది చూడాలి. ఆ రోజు జోగి రమేష్ సమాధానం సరిగా చెప్తారా లేదా అనే దాన్ని బట్టి నెక్స్ట్ పరిణామాలు ఉండే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఒక 2-3 రోజుల తర్వాత దీనిపైన ఒక నిర్ణయం వచ్చే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఈ కేసును అయితే పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు చుట్టూ ఉచ్చైతే బిగుస్తుంది చెప్పాలి. రేపు లేదా ఎల్లుండి మరోసారి విచారణకు వస్తారు కాబట్టి ఆ సందర్భంగా సరైన సమాధానం చెప్పకపోయినా సమాధానం దాటవేసినా అప్పుడు ఏదైనా అరెస్టుకి పోలీసులు వెళతారో లేదో చూడాలి. సచిన్ రైట్, అంటే ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయనుకోవాలి ఇక్కడ ఆయన. ఆల్రెడీ హైకోర్టుని జోగి రమేష్ ఆశ్రయించారు. ఆయనకి కొన్ని రోజుల పాటు ఎలాంటి చర్యలు వద్దు, జోగి రమేష్ మీద ఎలాంటి చర్యలు వద్దంటూ హైకోర్టు ఇప్పటికీ ఆదేశించింది. అదే కాపీని హైకోర్టు చెప్పినటువంటి అదే కాపీని విచారణ సందర్భంగా ప్రతి సందర్భంలోనూ హైకోర్టు కాపీని చూపిస్తున్నారంటూ డీఎస్పీ మురళీకృష్ణ కూడా చెప్తున్నారు. మేము ఏదడిగినా హైకోర్టు నోటీసులు చూపిస్తున్నారు, దాంతో అసలు సంబంధం లేదు, మేము కేవలం విచారణ మాత్రమే చేస్తున్నాము. ఏదన్నా అరెస్టు చేయాలన్నా లేకపోతే ముందస్తు అరెస్ట్ చేయాలన్నా ఆ నోటీసులు చూపించాలి. కానీ విచారణ చేస్తున్న సందర్భంగా అడిగిన ప్రశ్న సమాధానం చెప్పుకోకుండా నోటీసు తమ దగ్గర ఉందంటూ పదే పదే చూపిస్తున్నారని కూడా డీఎస్పీ మురళీకృష్ణ కొంత అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరి ఫర్దర్గా జరగబోయే విచారణలో జోగి రమేష్ ఏమైనా నోరు విప్పుతారా లేదా అనేది చూడాల్సి ఉంది. సచిన్ రైట్ రాజేష్, సో మొత్తంగా అయితే మాత్రం జోగి రమేష్కి సంబంధించిన రోజు విచారణ జరిగింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు సహకరించలేదు మాజీ మంత్రి జోగి రమేష్ అంటున్నారు పోలీసులు. నోటీసులు ఇచ్చి విచారణ చేశారు మంగళగిరి పోలీసులు. డీఎస్పీ ఆఫీసులో విచారణ కొనసాగింది. జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదంటూ కూడా చెప్పుకొచ్చారు డీఎస్పీ మురళీకృష్ణ.
మేము అడిగిన ప్రశ్నలకు సమాచారం ఇవ్వడం లేదన్నారు ఆయన. దాడి జరిగిన రోజున ఉపయోగించిన ఫోన్ సిమ్ కార్డుని మాకు ఇంతవరకు అప్పగించలేదంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. మరోసారి జోగి రమేష్ను విచారణకు పిలుస్తామంటున్నారు. మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు జోగి రమేష్. ఇన్ఫాక్ట్ మాట్లాడిన సందర్భంలో కూడా సమాధానం చెప్పాం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు సహకరించడం లేదు మాజీ మంత్రి జోగి రమేష్. నోటీసులు ఇచ్చి విచారణ చేశారు మంగళగిరి పోలీసులు. డీఎస్పీ ఆఫీసులో కొనసాగింది జోగి రమేష్ విచారణ. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదంటున్నారు డీఎస్పీ మురళీకృష్ణ. మేము అడిగిన ప్రశ్నలకు సమాచారం ఇవ్వడం లేదన్నారు ఆయన. దాడి జరిగిన రోజున ఉపయోగించిన ఫోన్ సిమ్ కార్డును తమకు ఇంతవరకు ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చారు డీఎస్పీ. మరోసారి జోగి రమేష్ను విచారణకు పిలుస్తామన్నారు ఆయన. మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు జోగి రమేష్. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఒకసారి పోలీసులు ఏమన్నారో చూద్దాం. తాడేపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించి క్రైమ్ నెంబర్ 923/2021 కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారిని ఈరోజు విచారణ నిమిత్తం 94 BNSS ప్రకారం అతను పిలిపించడం జరిగింది. మేము అతన్ని మాకు కావలసిన సమాచారం గురించి ప్రశ్నించగా అతను మాకు అవసరమైనటువంటి మా కేసు దర్యాప్తుకి కావలసినటువంటి సమాచారం అతను మాకు ఇవ్వలేదు. కాబట్టి మళ్ళా కేసులో అతన్ని అవసరమైతే మళ్ళా పిలుస్తామని చెప్పడం జరిగింది. అతను ఇచ్చినటువంటి సమాచారం మాకు సాటిస్ఫై కాలేదు. అతను హైకోర్టు జడ్జిమెంట్ ఏదో తీసుకొచ్చాడు. అయితే మేము మాకున్నటువంటి అధికారం ప్రకారం 94 BNSS ఇది కొత్త చట్టం. BNSS ప్రకారం మేము ఏ వ్యక్తినైనా సరే మాకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ని కానీ అడిగే అధికారం పోలీస్ అధికారి. సమాధానం చెప్పావన్నా సమాధానం చెప్పావన్నా సమాధానం చెప్పావన్నా అది పోలీసుల వర్షన్. దానికి సంబంధించి జోగి రమేష్ రియాక్షన్. జోగి రమేష్ మాత్రం సమాధానం ఇచ్చామంటున్నారు. కానీ పోలీసులు మాత్రం కేసుకు సంబంధించి సరైన సమాధానాలు ఇవ్వలేదు. మళ్ళీ ఆయన విచారణకు పిలుస్తా ఉంటూ కూడా ఆయన చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ ఆయన డివైజెస్కి సంబంధించి ఫోన్ డివైస్ అంటే ఫోన్ కావచ్చు లేకపోతే సిమ్ కార్డులు కావచ్చు పోలీసులు అడిగినట్టుగా తెలుస్తోంది. కానీ వాటిని ప్రొవైడ్ చేయలేదనేది వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలో ఏం